హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. నేను బదావత్ సారయ్య నాయక్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అట్టి డిక్లరేషన్ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవి సబబుగా అనిపించడం లేదు. ఎందుకనంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేవలం బిల్లుల సవరణ ఆర్డినెన్సులు తెస్తే సరిపోదు. ఇది కేంద్రంలో కూడా దీని ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నాటకీయ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే 42% బీసీలకే రిజర్వేషన్ చేయాలి. అదేవిధంగా మిగతా వర్గాలకు కూడా రిజర్వేషన్స్ కేటాయించాలి. కాబట్టి 50% పరిధి ఇది దాటుతుంది. కాబట్టి దీనికి పరిధిని ఎత్తివేస్తే మాత్రం సరిపోదు. రాష్ట్ర పరిధిలో ఈ రిజర్వేషన్ పరిధిని ఎత్తివేస్తే సరిపోదు. కేంద్ర పరిధిలో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి ఉంటుందంటే ఇది 50% అనేది దాటుతుంది. కాబట్టి కేవలం పరిధిని ఎత్తివేస్తే ఇది అమలు కాదు. కాబట్టి న్యాయపరంగా సమస్యలు వస్తాయి. కాబట్టి చిక్కులు ఉంటాయి. కాబట్టి న్యాయపరంగా నెగ్గాలంటే ఖచ్చితంగా 50% రిజర్వేషన్ దాటినప్పుడు మనము కేంద్ర పరిధిలో రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హైకోర్టు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలను రాజ్యాంగ సవరణ ద్వారా 50% దాటినప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా చేసుకోవాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చినప్పుడు పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశమే ఉంటే వాళ్లకు ఈ చట్టాల సవరణ కాకుండా డైరెక్టుగా కేంద్రంతో పోరాడి పార్లమెంటులోనే రాజ్యాంగ సవరణకు పూనుకోవాలని, అందుకు అడుగులు వేయాలని గతంలో మీరు చూశారు అందరూ. ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందినాక మాత్రమే అది అమలులోకి సాధ్యమయ్యింది. అదే రీతిలో మన బీసీలకు 42% రిజర్వేషను అందాలంటే అదే మాదిరి కేంద్ర ప్రభుత్వంతో ఇది సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి బీసీ బిడ్డకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర పరిధిలోనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. బీసీ ప్రతి బిడ్డకు ఉపయోగపడేలాగా, అందేలాగా రాజకీయంగా మరియు ఉద్యోగ, విద్య, ఉపాధి పరంగా కూడా వాళ్ళకు 42% ఖచ్చితంగా ఇచ్చినాకనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆర్డినెన్స్ కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది సబబు అవుతుంది. ఇంకా బీసీలను మభ్యపెట్టే, మోసం చేసే ప్రయత్నాలు, కార్యక్రమాలను తీసుకుంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఢిల్లీలో మనం చేయాల్సింది ధర్నాలు, దీక్షలు కాదు, పోరాటాలు చేయాలి. అవసరమైతే ప్రభుత్వము ఆమరణ దీక్ష చేయాలని సమాజంతో పాటు అన్ని వర్గాల సమాజం కూడా ఇటువంటి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి పోరాటాలకు కదిలి వస్తారు, మద్దతు ఇస్తారు. మీరు ఏదో నాటకాలు ఆడనే ఉద్దేశంతో రాజకీయ ఓటు బ్యాంకు అనే అంశం మీదనే బీసీలకు ఈ రకంగా మభ్యపెడుతూ ఉన్నారు తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి. ఎలక్షన్ పెట్టండి. 42% బీసీ రిజర్వేషన్ తోటే ఎలక్షన్లు పెట్టండి. గెలిచే స్థానాలలోనే బీసీ బిడ్డలకు అవకాశాలు ఇవ్వండి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.